పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం లగడికాపుల్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర వీర ధర్మజ స్వామితో ఉన్నాము. స్వామి చెప్పండి, బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టడం ఎట్లా చూస్తారు మీరు? బంజారా హిల్స్ ఈరోజు ఆ దేవాలయము ఎందుకైతే డిస్మెంటల్ జరిగింది అంటే అక్కడ 12 ఎకరాల జాగా గవర్నమెంట్ ఉన్నది అని వచ్చింది. మరి గతంలో 60 సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ ఇదే, మధ్యలో ఒక 10 సంవత్సరాలు లేదేమో. కానీ అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే హిందువులు నిద్రలో ఉన్నారు, వీళ్ళని మేల్కొల్పాలనే ఒక ఆలోచనతోని అమ్మవారి దేవాలయం దగ్గరికి అధికారులు వెళ్ళారు. ఇది మంచి కోసమే, ఎందుకంటే ఇప్పుడు ఆ దేవాలయానికి 12 ఎకరాల జాగు ఉందని తెలిసింది. ఆ 12 ఎకరాలు పెద్దమ్మ జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం ఎంత పెద్దగా ఉందో అంతకంటే పెద్దగా నిర్మాణం చేయడానికి గవర్నమెంటే మాకు అవకాశం ఇచ్చింది. లేకపోతే ఇంతమంది హిందువులు ఏకమయ్యే అవకాశం లేకుండే. కాబట్టి ఈరోజు హిందూ సంఘాలు 200-300 సంఘాలు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. వారి యొక్క లిస్ట్ ప్రకారమే ఈ కార్యక్రమం జరుగుతుంది, కార్యాచరణ జరుగుతుంది. త్వరలో 4 రోజుల్లో ఒక ఇంటిమేషన్ ఇస్తామని చెప్పారు. లేకపోతే కార్యాచరణ 33 జిల్లాల నుంచి హిందూ సంఘాలు వచ్చేసి ఒక పెద్ద భారీ కార్యాచరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత మాతకి. కలెక్టర్ ఏమన్నారు మీతో? కలెక్టర్ గారు ఒక 2-3 రోజుల్లో దీనిపైన పూర్తి విచారణ చేస్తామని చెప్పారు. అంటే అమ్మగారి విగ్రహం అక్కడి నుంచి తీసేశారు, తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సేమ్ ప్లేస్ లో కావాలని మా కోరిక. అంటే ఒకవేళ మీరు అనుకున్న టైంకి కలెక్టర్ గారు మీకు ఇచ్చిన హామీ పూర్తి చేయకపోతే మీరు కార్యాచరణ మాకు ఉంది. మేము అయోధ్య రామ మందిర నిర్మాణమే మసీదు వదిలికొట్టి చేసాము. ఇది పెద్ద సమస్య కాదు. జై శ్రీరామ్ భారత మాతకి.